సినిమా ఏ లాంగ్వేజ్లో ఉన్నా పర్లేదు, మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసిందా లేదా అనేది మెయిన్ పాయింట్. సో అలాంటి మూవీస్ అయితే ఈ వీడియోలో అయితే తీసుకుని వచ్చాను. మిమ్మల్ని అయితే ఖచ్చితంగా మూవీ అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది. ఆల్మోస్ట్ నేను తెలుగు తేవడానికి అయితే ట్రై చేస్తున్నాను, బట్ తెలుగు లేకపోతే కంటెంట్ ఉన్న మూవీస్ అయితే నీ ముందుకైతే తీసుకుని వస్తాను. మూవీలో కంటెంట్ ఉంటే మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారని నాకైతే తెలుసు. ఈ వీడియోలో వచ్చేసి మీకు సస్పెన్స్, యాక్షన్, అలానే హారర్, అలానే మీకు ఎరోటిక్ మూవీస్ అంటే ఇష్టమా, అంటే ఆ టైప్ మూవీస్ అంటే ఇష్టమా? సో నెంబర్ 1లో ఆ మూవీ పెట్టాను. ఖచ్చితంగా ఆ మూవీ అయితే మిస్ కాకండి, ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే టాప్ 3లో నేను ఎక్సలెంట్ మూవీస్ అయితే పెడతాను. సో మీరు ఈ టాప్ 7లో ఏ మూవీ చూసినా చూడకపోయినా టాప్ 3 మాత్రం ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. మీ టైం అనేది అస్సలు వేస్ట్ కాదు. ఇంకా మిగతా మూవీస్ మొత్తం మీ ఇంట్రెస్ట్ తగ్గట్టయితే మీరైతే చూడండి. నెంబర్ 7 మోక్షపటం. ఫ్రెండ్స్, ఈ మూవీలో వచ్చేసి 3 క్యారెక్టర్స్ని అయితే చూపిస్తూ ఉంటారు. సో ఆ 3 క్యారెక్టర్స్ వచ్చేసి మనీ చుట్టూ అయితే తిరుగుతూ ఉంటారు. ఆ మనీ చుట్టూ తిరిగే ప్రాసెస్లో కొన్ని మర్డర్స్ అయితే జరుగుతూ ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 20 మర్డర్స్ అయితే అయిపోతాయి. ఉత్త పుణ్యానికి చావు అంటారు కదా, సేమ్ అలానే ఉత్త పుణ్యానికి 20 మందిని అయితే చంపేస్తారు. సో ఆ ట్రాజెటిక్గా చనిపోతూ ఉంటారు. నాకు వాళ్ళ చావు అసలుకి వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఉత్త పుణ్యం చావు అంటారు కదా, సేమ్ అలానే. సో మూవీలో నాకైతే ఫస్ట్ హాఫ్ అనేది చాలా స్లోగా అండ్ స్టోరీ బిల్డప్ కోసం టైం అయితే తీసుకుంది. సో ఫస్ట్ హాఫ్ నేను అగ్రీ చేస్తాను, చాలా స్లోగా ఉంది. బట్ సెకండ్ హాఫ్ ఉంది చూసుకోండి నా సావిరంగా. సెకండ్ హాఫ్ మీ ఫస్ట్ హాఫ్కి ఇచ్చిన పేషెంట్స్కి న్యాయం అయితే ఖచ్చితంగా అయితే చేస్తుంది, వర్త్ వాచింగ్ అనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ మూవీ వచ్చేసి మీరైతే చూడండి. ఆ ప్లాట్ఫామ్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది. సో మూవీ చూడడానికి ముందు స్టోరీ ప్లాట్ అయితే తెలుసుకోవాలి కదా. సో స్టోరీ ప్లాట్ ఏంటి అంటే మనకైతే ముగ్గురు క్యారెక్టర్స్ అయితే ఉంటారు. ముగ్గురు క్యారెక్టర్స్లో ఒక్కొక్కరికి ఒక స్టోరీ అయితే ఉంటుంది. బట్ అందరికీ ప్రాబ్లం ఏంటి అంటే మనీతోనే ప్రాబ్లం. ఆ మనీ లాస్ట్కి ఎలా ఎండ్ చేసింది అనేది స్టోరీ ప్లాట్. మూవీలో నాకు హిలేరియస్గా అనిపించిన క్యారెక్టర్ ఏంటో తెలుసా? ఒక సిగరెట్ కోసం చిన్నప్పటి నుండి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది ఒక క్యారెక్టర్కి. ఆ సిగరెట్ వల్లే తనకైతే ఒక ఇన్సిడెంట్ అయితే జరగదు. అది వచ్చేసి చాలా బాగుంది. సో మీకు ఈ మూవీ చూడాలనుకుంటే పోయి చూడండి ఫ్రెండ్స్, వర్త్ వాచింగే, మీ టైం అయితే వేస్ట్ కాదు. బట్ ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. నెంబర్ 6 పని. ఫ్రెండ్స్, ఈ మూవీలో వచ్చేసి ఇద్దరు పిల్ల బచ్చాలు అయితే ఉంటారు. ఆ పిల్ల బచ్చాలు వచ్చేసి పెద్ద బచ్చా అయితే పెట్టుకుంటారు. అది కూడా నార్మల్గా కూడా కాదు, చాలా పెద్ద విషయం అయితే చేస్తారు. ఆ పెద్ద విషయం చేసిన తర్వాత మన హీరోకి అయితే పిలకలు అయితే టచ్ అయిపోతాయి. ఆ పిలకలు టచ్ అయిన తర్వాత వాళ్ళని అయితే లాస్ట్లో క్లైమాక్స్లో వేస్తాడు. చూసుకోండి నా సావిరంగా, వన్ ఆఫ్ ద బ్రూటెస్ట్ సినిమా అనుకోండి, అలా అయితే వేస్తాడు. బట్ ఇదంతా మనకు స్టోరీ ప్రాసెస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, అరే ఎందుకురా ఇంత డ్రాగ్ చేస్తున్నారు అనిపిస్తుంది. బట్ ఇంటర్వెల్లో ఒక సీన్ అయితే జరగద్ది. ఆ సీన్ జరిగిన తర్వాత మూవీ ఇంకా ఇంటెన్స్గా అయితే మారద్ది. అప్పుడైతే మూవీ అయితే మజా అయితే వస్తుంది. సో ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ అనేది మిమ్మల్ని అయితే వర్త్ వాచింగ్ అనిపిస్తుంది. సో మూవీ వచ్చేసి మీరైతే ఎలాంటి పరిస్థితుల్లో ఫ్యామిలీతో అయితే చూడకండి ఫ్రెండ్స్, ఎందుకంటే బ్రూటాలిటీ అనేది ఉంది, అలానే కొంచెం సెక్షువాలిటీ కంటెంట్ కూడా ఉంది. సో ఫ్యామిలీని వచ్చేసి అవాయిడ్ చేయండి. ఈ మూవీ వచ్చేసి సోనీ లీవ్లో మంచి తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది, పోయి చూడండి, మీకైతే మూవీ పక్కా నచ్చుతుంది. నెంబర్ 5 ఐఎమ్ కాదలన్. ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చింది అంటున్నానంటే ఈ మూవీలో హీరోనే కొంచెం నాకు విలన్ లాగైతే అనిపిస్తాడు. బట్ ఓవరాల్గా మూవీ వచ్చేసి నాకైతే ఎక్సలెంట్గా అయితే అనిపించింది. మూవీ బేసిక్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన హీరోకి తన లవర్కి మధ్య వాళ్ళ నాన్న వచ్చేసి హీరోని అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరగద్ది. అక్కడ మన హీరోకి కొంచెం కోపం వచ్చేసి ఒక ఇన్సిడెంట్ అయితే చేస్తాడు. ఆ ఇన్సిడెంట్ వల్ల తనకైతే ఇంకా కోపం వచ్చేసి తనైతే ఒక హ్యాకర్గా అయితే మారుతాడు. సో హ్యాకర్గా మారి ఏం చేశాడు అండ్ లాస్ట్కి ఏమైంది అండ్ కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా ఉన్నాయి. ఆ ఎమోషన్ సీన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ వన్స్ ఒక్కసారి మనిషికి ఈ మాదిరిలో పిలకలు టచ్ అయితే అండ్ కోపం వస్తే ఈ మాదిరిలో కూడా చేస్తాడా అని మీకైతే అనిపిస్తుంది ఈ మూవీ చూసిన తర్వాత. సో మూవీ అనేది నాకైతే ఎక్కడ బోరింగ్ అయితే అనిపించలేదు. మూవీ చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది. నేనైతే పక్కా అయితే చెప్తాను, మూవీ అయితే మిమ్మల్ని అయితే ఖచ్చితంగా అయితే డిసప్పాయింట్ చేయదు, మీకైతే ఫుల్ మీల్స్ అయితే ఇచ్చేస్తుంది. మూవీ వచ్చేసి మనకు ఏ లాంగ్వేజ్లో ఉన్న కంటెంట్ పరంగా మూవీ సూపర్గా ఉంటే మేమైతే యాక్సెప్ట్ చేస్తామన్న వాళ్ళకైతే ఈ మూవీ అయితే చూడండి. ఎందుకంటున్నానంటే ఈ మూవీ వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్లో లేదు, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో ఉంది. సో మలయాళం లాంగ్వేజ్లో మేము సబ్ టైటిల్స్ ఏదైనా చూస్తామన్న వాళ్ళైతే ఈ మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్. వా, ఏ మూవీ చూసామన్న థాట్ అయితే మీకైతే ఉంటుంది. మూవీ అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. సో మూవీ వచ్చేసి మనకు మనోరమ మ్యాక్స్లో అయితే ఉంది, పోయి చూసేయండి, మీకైతే మూవీ పక్కా నచ్చుతుంది.
నెంబర్ 4 హెరిటిక్. చాలా రోజుల తర్వాత ఒక మంచి సైకాటికల్ అండ్ హారర్ మూవీ అయితే చూశాను. నాకు మూవీ వచ్చేసి చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ ఎండింగ్ కూడా నాకైతే అర్థం కాలేదు, ఎందుకంటే ఇలాంటి మూవీలో ఎండింగే అలా ఉంటుంది. బట్ ఓవరాల్గా మూవీ పరంగా చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే ఇద్దరు అమ్మాయిలు అయితే దేవబోధన అయితే చేస్తూ ఉంటారు. అంటే దేవుడు ఇలా అలా చర్చికి రండి ఇలా అని కొన్ని దేవ ప్రార్థనలు అయితే చేస్తూ ఉంటారు. సో వాళ్ళు వచ్చేసి ఒక రాంగ్ పర్సన్ ఇంటికైతే వెళ్తారు. సో ఆ రాంగ్ పర్సన్ ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ అయితే అవుతాయి చూసుకోండి. అక్కడి నుండి మూవీ అయితే మీకైతే బ్లడ్ ప్రెషరు, అసలు ఏం జరగబోతుంది, లాస్ట్కి ఏమవుద్ది, వాళ్ళు ఎలా బయటపడతారన్న ఒక టెన్స్ అయితే ఉంటుంది. ఆ టెన్స్ వల్ల మీకైతే మూవీ చూసేటప్పుడు ఆ మజా అయితే వస్తుంది. కొంచెం కూడా మీరైతే బోర్ కాదు. అండ్ స్కిప్ బటన్ మీద అసలు చెయ్యి కూడా పెట్టరు. మూవీ చూడడానికి ఇంకో రీజన్ కూడా చెప్పనా, మనకు ఈ మూవీలో వచ్చేసి కృష్ణుడిని కూడా అయితే చూపిస్తాడు. సో కృష్ణుడిని చూపించి ఈ దేవుడు ఇలా అని కొన్ని వాక్యాలు కూడా చెప్తాడు. సో మనకైతే అక్కడ మనకు చాలా బాగా అనిపిస్తుంది. సో మూవీ వచ్చేసి మీరైతే చూడండి. ఎందుకంటున్నానంటే మూవీ సైకలాజికల్ థ్రిల్లర్, అంటే మీకైతే ఖచ్చితంగా మీ మైండ్ అయితే గేమ్ అయితే ఆడద్ది. సో దేవుడు ఉన్నాడా లేదా దాని మీద అయితే ఈ మూవీ అయితే బేస్ అయితే ఉంది. సో మూవీ వచ్చేసి మీరైతే మిస్ అయితే కాకండి ఫ్రెండ్స్. మనకు ఈ మూవీ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంది. యాపిల్ టీవీ అలానే ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్ అయితే ఉంది. పోయి చూసేయండి. ఈ మూవీ వచ్చేసి వర్త్ వాచింగ్, మిమ్మల్ని అయితే ఖచ్చితంగా అయితే బోర్ చేయదు. అండ్ మూవీ రన్ టైం వచ్చేసి కూడా 1 hour 30 minutes. నెంబర్ 3 రైఫిల్ క్లబ్. ఫ్రెండ్స్ ఇది కూడా మనకు మలయాళం మూవీనే. మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే నవ్వు అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ తెలుగు లాంగ్వేజ్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంది. మూవీ అయితే నేనైతే చూశాను. మూవీ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకోసమే టాప్ 3లో అయితే పెడుతున్నాను. సో మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఒక హీరో వచ్చేసి రైఫిల్ క్లబ్లో అయితే చేరుతాడు తన నెక్స్ట్ మూవీ కోసం. ఎందుకంటే రైఫిల్ క్లబ్లో వచ్చేసి గన్స్ని ఎలా వాడడం అండ్ గన్స్లో మోడల్స్ ఏంటి ఇవన్నీ నేనైతే నేర్పిస్తారు. సో హీరో వాళ్ళ తమ్ముడు వచ్చేసి, అంటే మనకైతే ఒక హీరో అన్నాను కదా, వాళ్ళ తమ్ముడు వచ్చేసి ఒక పెంట పని అయితే చేసి రైఫిల్ క్లబ్లోకి అయితే వస్తాడు. అక్కడున్న అందరూ వచ్చేసి గన్ షాట్స్లో అయితే మాస్టర్స్ అయితే చేస్తున్నారు. సో అక్కడ వాళ్ళు వచ్చేసి వాళ్ళ జంటని అయితే కాపాడుతారు. సో ఆ జంటని కాపాడడం ప్రాసెస్లో అసలు ఏం జరగద్ది, లాస్ట్కి ఏమైంది అనేదే స్టోరీ. సో మూవీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది. నేను మొత్తం స్టోరీ చెప్పేసాను అనుకోబాకండి, మీరు మూవీ చూడండి. నేను చెప్పిన దానికంటే మూవీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు చూడడానికి ఖచ్చితంగా అరే వర్త్ వాచింగ్ మూవీరా, మనం నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ వసూలురా అనిపిస్తుంది. మూవీలో నాకైతే ఎక్కడ బోరింగ్ ఎలిమెంట్స్ ఏమి లేవు. నాకు మూవీ ఎప్పుడు స్టార్ట్ చేశాను ఎప్పుడు ఎండ్ అయిపోయిందో అది కూడా తెలియలేదు. సో మూవీ అనేది అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. సో మీరు వచ్చేసి ఈ మూవీ అయితే ఖచ్చితంగా అయితే మిస్ కాకండి. మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఉంది. మంచి తెలుగు డబ్బింగ్ ఉంది, పోయి చూసేయండి. నెంబర్ 2 ఫ్యామిలీ మ్యాటర్స్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కొరియన్ వెబ్ సిరీస్ అనమాట. టోటల్లీ 6 episodes అయితే ఉన్నాయి. సో 6 episodes వచ్చేసి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఎస్పెషల్లీ 5th and 6th episode వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఉన్నానంటే బ్రూటాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే ఒక ఫ్యామిలీ అయితే ఉంటుంది. ఆ ఫ్యామిలీకి ఒక స్ట్రేంజ్ పవర్ అయితే ఉంటుంది. ఆ స్ట్రేంజ్ పవర్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, అలానే ఆ ప్రాబ్లమ్స్ నుండి మన హీరోస్ ఎలా బయటపడ్డాడు అనేది స్టోరీ ప్లాట్. సో నేను చెప్పిన స్టోరీతో మీరైతే ఖచ్చితంగా అయితే ఏకీభవించారు ఫ్రెండ్స్. ఎందుకంటున్నానంటే మీరు సిరీస్ చూసేటప్పుడు అస్సలకి చాలా అంటే చాలా అయితే మీకైతే ఇంటెన్స్గా, అంటే ఆ బ్రుటాలిటీ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ చాలా బాగుంటుంది. సో బ్రుటాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకోసం ఫ్యామిలీని వచ్చేసి అవాయిడ్ అయితే చేయండి. సిరీస్ వచ్చేసి ఖచ్చితంగా వర్త్ వాచింగ్ ఫ్రెండ్స్. నేను నెంబర్ 2లో పెట్టానంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. మీ దగ్గర టైము అండ్ పేషెన్స్ ఉంటే ఈ సిరీస్ని వచ్చేసి మిస్ కాకండి, ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. అండ్ ఈ సిరీస్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా లేదు, ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో ఉంది. సబ్ టైటిల్స్తో చూసుకోవాలి. సో ఇది వచ్చేసి కొంచెం మీకు డిసప్పాయింట్ అవ్వచ్చు. బట్ మీ దగ్గర టైం ఉంటే అలానే సిరీస్ చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే ట్రై ఇవ్వండి. మీ టైం అనేది వేస్ట్ కాదు, మీకైతే నచ్చుతుంది. ఈ సిరీస్ కోసం మీరు కొంచెం అనేది సెర్చ్ చేయాలి. ఎందుకంటున్నానంటే ఇది వచ్చేసి మనకు ఇండియాలో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో లేదు. సో ఓవర్సీస్లో ఉంది. సో మీరైతే కొంచెం సెర్చ్ చేస్తే ఇదైతే దొరికేస్తుంది. లాస్ట్ అట్ ద లీస్ట్ నెంబర్ 1లో ఉన్న మూవీ అనౌరా. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి ఎక్సలెంట్ మూవీ ఫ్రెండ్స్. ఎలాంటి ఇంట్రడక్షనే అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి ఈ మూవీ చూడండి.
చూసిన తర్వాత నాకు వచ్చేసి థ్యాంక్స్ చెప్పకపోతే నేనైతే ఫీల్ అవుతాను. ఎందుకంటున్నానంటే ఇలాంటి మూవీ నేను రికమెండ్ చేసినందుకు మీరు ఖచ్చితంగా ఒక థ్యాంక్స్ ఇచ్చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి మూవీస్ తేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. మూవీ వచ్చేసి ఫుల్లీ న్యూడిటీ, ఎరోటిక్ అండ్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఈ మాదిరి మజా ఎప్పుడు వచ్చిందంటే సబ్స్టెన్స్ మూవీ చూసినప్పుడు ఆ మాదిరి మజా అయితే వచ్చింది. బట్ దాని తర్వాత ఇలాంటి మూవీ నేనైతే ఇప్పటివరకు చూడలేదు. బట్ అనోరా చూసిన తర్వాత సబ్స్టెన్స్ కన్నా అనోరానే చాలా బాగుంది అనిపించింది. బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే ఒక మంచి డబ్బున్న పర్సన్ వచ్చేసి ఒక ప్రాస్టిట్యూట్తో అయితే లవ్లో అయితే పడతాడు. వాళ్ళు పెళ్ళి కూడా అయితే చేసుకుంటాడు. ఆ విషయం వచ్చేసి డబ్బున్న పర్సన్ వాళ్ళ నాన్నకి అండ్ అమ్మకి తెలిసిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయిందనేది మీరు చూసిన తర్వాత మీరైతే ఖచ్చితంగా అయితే సెంటీ అవుతారు. అలానే మూవీ చూసిన తర్వాత వా ఏ మూవీ చూసాంరా అన్న ఒక థాట్ మీ మైండ్లో నుండి పోదు. ఇలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. సో అలాంటి మూవీస్ కావాలంటే నేను వచ్చేసి మీకైతే రికమెండ్ చేయాలి కదా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీకోసం ఇలాంటి మూవీస్ నేను ఎతికి మరీ తీస్తాను. పాత లోకంలో నుండి తీసి మరీ తీసుకుని వస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ మూవీ ఎక్కడ చూడాలి అన్న థాటే కదా మీకు ఉండేది. సో ఈ మూవీ వచ్చేసి మనకు ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. బట్ ఓవర్సీస్లో ఉంది. సో మీరు అనేది కొంచెం రిసోర్సెస్ అనేవి ట్రై అయితే చేయండి. ఖచ్చితంగా మూవీ అనేది దొరికేస్తుంది. దొరికిన తర్వాత మీరు చూసిన తర్వాత నాకు వచ్చేసి ఖచ్చితంగా ఒక ట్యాక్స్ ఇచ్చేయండి. నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ రికమెండేషన్ వీడియో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.